అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ విచారణ ఒక కొలిక్కి వచ్చే టైంలో సిట్ విచారణ వాళ్ళు మొత్తం కూడా ఒకే ఒక వ్యక్తి గురించి గాలిస్తున్నారు. అతనే మిథున్ రెడ్డి. సో మరి అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళారు, అదేమో క్యాన్సిల్ చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అది కూడా క్యాన్సిల్ అవ్వడం, ఇప్పుడేమో పరారులో ఉన్నారు. అసలు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటి, మనం ఈరోజు సున్నితంగా మనం మొత్తం ఈ లిక్కర్ స్కామ్ అని చూస్తే ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి గతంలో ఎన్నికలకు ముందు నుంచి చెప్తూ ఉన్నాం. వీళ్ళ లిక్కర్ పాలసీని చేంజ్ చేసి ఏం చేశారు, మొత్తాన్ని కల్తీ బ్రాండ్లు, వాళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్ తీసుకొని కల్తీ మద్యం చేసి దాని విధంగా ఆ కల్తీ మద్యం తాగి ఎంతమందికి అనారోగ్య సమస్యలు వచ్చాయో, అదేవిధంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఆ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా ఈరోజు ఎవరైతే పార్టీలు ఉన్నాయో జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ ఆ రోజు ఎన్నికలకు వచ్చేప్పుడు చెప్పాం, దేశంలోనే అతిపెద్ద లిక్కర్స్ మేము వచ్చిన తర్వాత బయట పెడతాం, ఈ లిక్కర్ పాలసీని చేంజ్ చేస్తామని. అదేవిధంగా వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనిపైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేసి చాలా సుదీర్ఘంగా విచారణ చేసి ఎవరెవరు ఎలా చేశారు అన్నీ మొత్తం విత్ డేటాతో పెట్టుకొని ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేసుకున్నాం. రాజకసిరెడ్డి నుంచి మొదలు పెడితే ఈరోజు మిథున్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరిని దీంట్లో పాయింట్అవుట్ మొత్తం డేటా మొత్తం సేకరించి విత్ ప్రూఫ్తో పెట్టుకొని చేశారు. దీంట్లో ఏంటంటే మనం ఒకటి గమనించాల్సింది, ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ కేసులో ఉన్న వాళ్ళు సుప్రీంకోర్టు వరకు బెయిల్ వరకు వెళ్ళారు. అది రాజకసిరెడ్డి కాడ నుంచి మొదలు పెడితే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు మిథున్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన వాళ్ళే. అంటే మాకు బెయిల్ సుప్రీంకోర్టులో వస్తుంది, ఈ విధంగా వస్తుందని చెప్పి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కావచ్చు, ముఖ్య కార్యదర్శిగా చేసిన వ్యక్తి కావచ్చు, వీళ్ళ వరకు ఓఎస్డీగా చేసిన వ్యక్తి కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఏముంది, ఏ కోర్టు కన్నా వెళ్ళగలిగే డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో. కానీ సుప్రీంకోర్టులో కూడా ఒకటే చెప్పబడింది, వీళ్ళందరికీ సేమ్ పాయింట్, కామన్ పాయింట్, ఆధారాలు ఉన్నాయి, మేము బెయిల్ ఇవ్వలేము, మీకు సరెండర్ అయ్యే టైం కూడా ఇవ్వలేమని ఈరోజు మిథున్ రెడ్డికి క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, వీళ్ళు పక్కా ఆధారాలతో బుక్ అయిపోయారు. ఇంకా మిగిలిన పెద్ద తలకాయ కూడా కొద్ది రోజుల్లో వెళ్ళబోతున్నాడు. ఇక్కడ వీళ్ళు చేసిన పాపాలు ఈరోజు పాపం పండింది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి 1000 మంది ప్రాణాలు తీశాడు. ఆ 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. మనం చూసాం, ఆ ఉసురు ఊరికే పోతుంది. ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెంచాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అదే తన పాలిట యమపాశమై తన పార్టీకి, తన చుట్టూ ఉన్న తనతో పాటు ఎవరైతే దీంట్లో పాలు పంచుకున్నా వాళ్ళందరికీ యమపాశమై ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ బెయిల్ రావటం లేదు, జైలుకి వెళ్తున్నారు. ఈవెన్ దీంట్లో రాజకసిరెడ్డి కావచ్చు, మనం అదే విధంగా మాట్లాడుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా ఎంతో విధంగా నాకు సంబంధం లేదు ఈ విధంగా అన్నాడు. నా భీకర పరుపులు వేశాడు, కానీ చట్టం నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈరోజు మిథున్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఈరోజు ఈవినింగ్ కానీ రేపటి లోపల కానీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వబోతున్నాడు. ఖచ్చితంగా ఇంకా ఆ భగవంతుడు కూడా వీళ్ళని కాపాడలేడు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు అండి ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఎందుకంటే ఎవరన్నా 1000 తప్పులు చేసి ఒకసారి దండం పెట్టి క్షమించు దేవుడా అంటే దేవుడు క్షమిస్తాడేమో, లేకపోతే ఆ దేవుడికి ఏమన్నా మనం వజ్ర వైడూర్యాలు ఇస్తే దేవుడు క్షమిస్తాడేమో అని అనుకుంటే అది తప్పు. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి ఇద్దరికి వర్తించింది. ఏంటంటే వీళ్ళు చేసే పాపాలన్నీ చేసేసి దండం పెట్టేస్తే దేవుడు వదిలే కాపాడుతాను. ఈరోజు ఆ దేవుడు కూడా వీళ్ళు చేసిన పాపాలకి క్షమించలేదు. ఖచ్చితంగా ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నాడు. అదేవిధంగా దీనికి తగ్గట్టుగా రేపు భవిష్యత్తులో పెద్ద తలకాయ కూడా అరెస్ట్ అవుతుంది. వీళ్ళు చేసిన స్కామ్ అలాంటిది. వీళ్ళు ఎలక్షన్లో దాదాపుగా ఈ లిక్కర్ స్కామ్ వచ్చిందని 200 నుంచి 300 కోట్ల వరకు ఎలక్షన్లో ఖర్చు పెట్టడం జరిగింది. విత్ ఆధారాలు ప్రూఫ్తో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత నీచులు మన రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుగా ఉంది. పరిపాలించండి రా అని మీకు అధికారాన్ని ఇస్తే పరిపాలించకుండా రాష్ట్రాన్ని దోచుకొని, సహజ వనరులన్నీ దోచుకొని, అదేవిధంగా ఆఖరికి మద్యంలో కూడా స్కాములు చేసి దేశం మొత్తం ఈరోజు చూసి నివ్వెరపోతూ ఉంది. అంటే ఇంత పెద్ద స్కామ్ ఎలా చేశారా అన్నట్టు. అంటే ఇంత పెద్ద సాక్షాత్ ఈరోజు మిథున్ రెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, కసిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్టీ కావచ్చు, ఆయనకి పర్సనల్ సెక్రటరీగా ఉన్న వీళ్ళందరూ గతంలో ఎలక్షన్ల ముందు గత ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేసిన వాళ్ళే. మీరు చూస్తే మిథున్ రెడ్డి గారిని ఒక జోన్కి ఇన్ఛార్జ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒక జోన్కి ఇన్ఛార్జ్, ఈ విధంగా పెట్టి మనీ అంతా సర్దడం కోసం ఈ విధంగా చేసేవాళ్ళు. అవునా కాదా? వీళ్ళు ఈ విధంగా చేసి ఇన్ని పనులు చేసి ఏం చేశారు?
నా రాష్ట్రం మళ్ళీ మేము వచ్చేస్తామేమో అనుకున్నారు. కర్మఫలం వదలదు కదా, అందుకని ఎలక్షన్లో ఓడిపోయారు. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వీళ్ళు ప్రాణాలు తీసిన వాళ్ళ ఉసురు తగిలి ఈరోజు వీళ్ళు కూడా అదే విధంగా పోబోతున్నారు. బయటికి వినపడే మాట లిక్కర్ స్కామ్లో కర్త కర్మక్రియ అందరూ కసిరెడ్డి అనుకుంటారు, కానీ మొత్తం ప్రజలందరూ అనుకునే మాట మాత్రం జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారి అనుకుంటారు. కానీ మరి ఈ మిథున్ రెడ్డి గారిని సిట్ విచారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది అనుకుంటున్నారా, లేదంటే ఇంకెవరన్నా మళ్ళీ అరెస్ట్ అయ్యే ఛాన్స్? ఒకటి, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారు. ఈరోజు ఎవరినో డైరెక్ట్ అరెస్ట్ చేసింది ఈ విధంగా లేదు. మీరు చూస్తే ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తూ ఉన్నారు. అవునా కదా? ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తూ ఉంటే ఈరోజు వీళ్ళకేమైంది, భయం పుట్టుకొని ఎన్నో ఆరోపణలు చేశారు. ఇది లిక్కర్ స్కామే కాదని చెప్పి ఈ విధంగా. కానీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈరోజు ఎక్కడ కుక్కిన పేన్లు అక్కడే అన్నట్టుగా ఈ విధంగా ఉంటూ బయటకు వచ్చి నానా యాగి చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇక్కడ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు కదా, ఆయనకుంటే ఇన్ఫ్లుయెన్స్తో. ఎందుకు బెయిల్ తెచ్చుకోలేకపోయాడు? తప్పు చేశాడు. అక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈరోజు మిథున్ రెడ్డికైనా, నిన్న చెవిరెడ్డికైనా, అంతకుముందు ఓఎస్డీకైనా, అంతకుముందు రాజకేశ్ రెడ్డికైనా మేము చట్టం చేతులు కట్టేయలేము, ఎందుకంటే విత్ ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము వీళ్ళకని చెప్పి అందరినీ చట్ట ప్రకారంగా ఈరోజు ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రొసీజర్ ప్రకారంగా విచారణ చేసి ప్రొసీజర్ ప్రకారంగా అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం పత్తిత్తి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ఏం అమాయకుడు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్ని చంపించినోడే పక్కన పెట్టుకున్నాడు అమాయకుడు అవుతాడా? అదేవిధంగా సొంత చెల్లెల్ని తల్లిపైన కేసులు వేసినోడు అమాయకుడు అవుతాడా? సొంత చెల్లెల్ని వ్యక్తిగత హననం చేసిన వాడు అమాయకుడు అవుతాడా? ప్రజలు పరిపాలించు అని అధికారాన్ని ఇస్తే పరిపాలించకుండా ప్రజల్ని దోచుకు తిన్నవాడు అమాయకుడు అవుతాడా? ప్రజల్ని వేధించిన వాడు అమాయకుడు అవుతాడా? మాయమాటలు చెప్పేవాడు అమాయకుడు అవుతాడా? అమాయకుడు అవ్వడు కదా. జగన్మోహన్ రెడ్డి అగాంతకుడు, అమాయకుడు కాదు. మాత్రం అమాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అమాయకుల పేద ప్రజల రక్తాన్ని దాగి లిక్కర్ స్కామ్ చేసి దేశం నివ్వెరపోయే విధంగా స్కామ్ చేసిన వీళ్ళు అమాయకులా? నీకు అమాయకులు అవ్వచ్చు, నువ్వు ఒక క్రిమినల్, ఎందుకంటే నీ పైన కేసెస్ ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడు అని అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎందుకు? మీ నాయకుడు ఉండేది కండిషనల్ బెయిల్ పైన, అవునా కాదా? కండిషనల్ బెయిల్ పైన ఉండేవాడిని ఆర్థిక ఉగ్రవాదనే అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా దేశానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బెయిల్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఏమని పిటిషన్లు ఈరోజు డిశ్చార్జ్ కోర్టుకి ఎగ్గొట్టేదానికి పిటిషన్లు వేస్తున్నాడు కదా. ఆ పిటిషన్లు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా నా పైనుండే కేసులు తేల్చండి అయ్యా, నన్ను అవినీతి పరుడు అంటున్నారు, 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్నామని అందరూ నవ్వుతున్నారు నా మొహం చూసి, నా పైన కేసులు నిగ్గు తేల్చండి చట్టబద్ధంగా, ఎందుకంటే నేను ఈరోజు కండిషనల్ బెయిల్ పైన ఉన్నాను, ఈ విధంగా నాకు అవసరం లేదు, కావాలంటే నా బెయిల్ క్యాన్సిల్ చేసి నేను ఇంకా ఒక 2 నెలలు జైల్లో ఉంటాను, విచారాన్ని జరిపించండి అని పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి? వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పమనండి. ఈరోజు అమాయకుల్ని కాదు, అగాంతకుల్ని, తప్పు చేసిన తప్పుడు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు చట్ట ప్రకారంగా. రేపు దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి అతీతుడు కాదు. ఈ లెక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన వాళ్ళు, చీఫ్ సెక్రటరీగా భారతీయ సిమెంట్స్లో మెయిన్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తుల్నే అరెస్ట్ చేయడం అనేది లీగల్గా ప్రొసీజర్కి వెళ్తుంది. రేపు ఆ ప్రొసీజర్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆధారాలతో పట్టుబడితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాక్చువల్లీ ఇప్పటికే ఈ ఒక్క కేసులో విత్ ఆధారాలతో ఆల్రెడీ ప్రొసీజర్ జరుగుతుంది. రేపు అరెస్ట్ అయిన తర్వాత ఆయన పాత బెయిల్ క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే అతను కండిషనల్ బెయిల్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? నువ్వు నేరస్తుల్ని ఎవరైతే సంథింగ్ ఉన్నారో కేసుకి సంబంధించిన వాళ్ళని అంటే తారుమారు చేయకుండా ఉండమని చెప్పారు. ఇక్కడ ఇది చేస్తే విత్ ప్రూఫ్తో పట్టుబడితే తారుమారు చేసినట్టే కదా. అప్పుడు ఎట్లుంటుంది? అవినీతి పరుల రాజ్యాలు నేలాడు 5 ఏళ్ళు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఈరోజు మళ్ళీ మారకుండా అవినీతి ఇప్పుడు తప్పులు చేసి మళ్ళీ ఇప్పుడు అమాయకుడు అని మాట్లాడుతున్నారంటే ఎవరు చెవుల్లో పువ్వులు పెడుతున్నావు? క్యాబేజీ పువ్వులు. జనాలు ఎవరు చూస్తూ లేరు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వీళ్ళపైన అంతా చర్యలు తీసుకొని శిక్షించాలి. ఇలా శిక్షించినప్పుడు ఏంటంటే రేపు భవిష్యత్తులో ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడతాడని నేను భావిస్తున్నా. మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది 100% కరెక్ట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ 100% కరెక్ట్. రాజకేశ్ రెడ్డి అరెస్ట్ 100% కరెక్ట్. ఏంటంటే ఈరోజు చేసిన ప్రతి ఒక్కరు తప్పులు చేశారు, జైలుకి వెళ్ళారు. రేపు వీళ్ళకి శిక్ష పడి
వీళ్ళు శిక్షను అనుభవించాలని చెప్పి కోరుకోండి. ఎందుకంటే ఎంతో మంది లిక్కర్ పాలసీని ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి ఎట్ట ఊరూరా తిరిగి చెప్పి ఆఖరికి మద్య నిషేధం చేశాడు. మంచి మద్యాన్ని తీసి కల్తీ మద్యం తీసుకొని వచ్చి వాళ్ళ స్వార్థం కోసం ఇది ఎలక్షన్ ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక పకడ్బందీగా పెట్టుకుని ఒక పెద్ద స్కాములు అది 1000 కోట్లు దోచుకున్నాడు. సిగ్గుండాలి. ఆ డబ్బు ఏం చేసుకుంటావు అని చెప్పి అడగదలుచుకున్నాం. అంటే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం లిక్కర్ స్కామ్ కుంభకోణం 3000 కోట్లు అంటున్నారు. బయటికి రాని సమాచారం ప్రకారం ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటున్నారు సార్ మీరు? ఇది లిక్కర్ స్కామ్ అనేది ఒక మేజర్ స్కామ్. దీన్ని ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఒక యమపాసం అవ్వబోతుంది. ఓకే, వాళ్ళ పార్టీని వాళ్ళ నాయకులు చేసిన తప్పులకి పాపం పండబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ అరెస్టుల ద్వారా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.